అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 41 రివ్యూకి స్వాగతం. అసలు సాటర్డే వచ్చింది, స్టఫ్ కూడా వచ్చింది. అసలు ఈరోజు మామూలుగా లేదు. అసలు ఈరోజు అయితే మేమే ఇంటర్నల్ మా ఇంట్లో కొట్టేసుకున్నాం ఒక ఇష్యూ గురించి. కానీ నేను మాత్రం చెప్పాల్సింది, ఈరోజు ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ కళ్యాణ్. అసలు అది మాత్రం మాట్లాడుకోవాలి. చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము మాత్రం. అండ్ ఇంకోటి మాట్లాడదాం, చాలా ఉన్నాయి. అసలు ఈరోజు ఒక్కొక్క టాపిక్ వైజ్ వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ మిస్ అయ్యామంటే ఈరోజు చాలా స్టఫ్ మిస్ అయిపోతాం కాబట్టి టాపిక్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ చపాతీ గొడవ ఏం లేదండి. దివ్య గారు రేషన్ మేనేజర్, ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. మన ఆయిషా గారు వచ్చేసి ఆవిడేమో అక్కడ క్యారెక్టర్లే మార్చడం అనుకున్నాం, కానీ చపాతీ మార్చడం కొంచెం లేట్ అవుతుంది. సో దానివల్ల మాడుతుందంట చపాతీ. సో ఇప్పుడు ఆ చపాతీ మాడుతుందని చెప్పి దివ్యకి ఏంటంటే మళ్ళీ మాడిపోయిన చపాతీలు ఇచ్చేవారు నా రేషన్ మేనేజర్ అని చెప్పేసి తిడతారేమో అని చెప్పి కుక్స్ కూడా అక్కడ లేరు. సో సరే నేను చేసేస్తానులే అంటే ఆయిషకి ఇప్పుడు హట్ అయిపోయింది ఈగో. అంటే నేను చేయలేను అనుకుంటున్నారా మీరు? చపాతీలు చేయడం కూడా నాకు చేత కదా అనుకుంటున్నావా? నాకు నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకుంటా కదా అని చెప్పేసి, అంటే నాకు ఇప్పుడు ట్యుటోరియల్ ఇవ్వు, నేను నేర్చుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను కుక్ చేయాలి, నేను అసలు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఆవిడ గోల్ ఏంటంటే ఇప్పుడు నాకు నేర్పించచ్చు కదా, ఒక చపాతీ వేయించడం నేర్పించడం కూడా అంత ఇబ్బంది పడిపోతుంటే అలాగా అని చెప్పేసి ఆయిషా పాయింట్. దివ్య ఏంటంటే ఇప్పుడు ఫుడ్ టైంకి రాకపోతే, లేకపోతే మాడిపోయిన చపాతీలు వస్తే అందరూ మళ్ళీ నన్ను తిడతారమ్మా, నీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను నీ చపాతీలు అని చెప్పేస్తాను. అంటే ఇంటికి వచ్చి నేర్పిస్తాను అనేది వెరీ మరీ దూరం వెళ్ళిపోయింది కాన్వర్జేషన్. దివ్య సరే నెక్స్ట్ రేపు ఎల్లుండో మనం కొంచెం తాయితీగా ఉన్నప్పుడు నేర్చుకుందాగలమ్మా, కుక్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మనం పక్క నుండి నేర్చుకున్న నుంచి చూసినా అర్థం అవుతుంది, అప్పుడు నేర్చుకుందాగలని అనొచ్చు. దివ్య ఏమో ఇంటికి వచ్చి నేర్పిస్తా అనేటప్పటికి ఇంకా ఆయిషా గారికి ఇంకా ఇంకా ఎక్కడికో ఎక్కేసింది. అంటే ఏంటి, నేను ఇంట్లో నేర్చుకోలేను అనుకుంటున్నా, నాకు ఈ మొత్తం సీజన్ అంతా నేర్పించిన నేను చపాతీలు కూడా కాల్చడం నేర్చుకోలేను అనుకుంటుంది ఈ దివ్య అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి ఇంకా ఆవిడైతే అసలు ఫుల్ రేజ్లో రేగిపోయారు. తర్వాత వచ్చి సారీ కూడా చెప్పారులేండి. ఆవిడకి అర్థమైంది మరి ఇది గోరుతో పోయేదాన్ని కొండ వరకు తీసుకెళ్ళాలని చెప్పి ఆవిడకి అర్థమైంది. సో ఆయిషా గారు వచ్చి దివ్య సారీ రా, నా గురించి తెలిసే కదా. అప్పుడు జస్ట్ చంద్రముఖి అలా ఎంటర్ అయ్యి అలా వెళ్ళిపోయింది. ఎంటర్ అయిన 10 నిమిషాల్లో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది అని చెప్పి సారీ చెప్పారు. దివ్య కూడా సర్లే నీతో ఎప్పుడు ఉండేది కదా అన్నట్టు ఆవిడ కూడా ఓకే అన్నారు. ఇక్కడ ఈ డిస్కషన్లో మన సాయి శ్రీనివాస్ గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అనమాట. సాయి శ్రీనివాస్ గారు వెంటనే అక్కడ డిస్కషన్ జరుగుతుంటే సుమనన్న వచ్చి అలా కాదమ్మా, ఆ మాడిపోయిన అంటే ఆయిషాకి ఎక్కడ కోపం వచ్చింది అంటే నేను వేసినప్పుడు మాడిపోయిన చపాతీలు వస్తున్నాయని చెప్పేసి ఇలా అన్నప్పుడు నా ప్లేట్లో ఇప్పుడు మాడిపోయిన చపాతీ ఉంది, ఇది నేను వేసుకున్న చపాతీ కాదు, ఎవడో నాకు మాడిపోయిన చపాతీ ఇచ్చాడని చెప్పేసి ఆయిషా కోపం వచ్చింది. ఇందులో సుమన్ గారు వచ్చి ఆ మాడిపోయిన చపాతీ ఎవరు కదమ్మా నేనే వేసింది అని చెప్పి ఆయన వచ్చి నువ్వు ఇలా గోడ చేస్తే రేపు పొద్దున్న నేను అందరిలో అల్లరిపాలు అయిపోతానమ్మా అని చెప్పేసి ఆయన ఏదో చెప్పుకుంటున్నారు. ఇంతలో సాయి వచ్చి అలా వదిలేస్తారండి. దివ్య అసలు అంత డిస్రెస్పెక్ట్ చేసిందండి ఆయిషాని అని చెప్పి. సాయికి తెలుసో లేదో అక్కడ మ్యాటర్ చూసారో లేదో కానీ ఆయిష వచ్చే ఆ ఫోర్స్కి ఏదో జరిగిపోయింది, అక్కడ ఏదో జరిగిపోయింది. సాయి డిస్రెస్పెక్ట్ చేస్తున్నారండి రేషన్ మేనేజర్ అని చెప్పి ఏదో చెప్దాం అనుకున్నారు. ఆ క్యామియో అంత అవసరం లేదు కానీ ఓకే. సో అక్కడ ఆ డిస్కషన్ అలా జరిగిందనమాట. ఒక చపాతీ మాడినందుకు ఎంత పెద్ద డిస్కషన్ జరిగింది ఈరోజు స్టార్టింగ్లోనే. తర్వాత మన పోర్షన్, ఇప్పుడు ఆయిషా గారికి ఆల్రెడీ మాడిపోయిన చపాతీ మీద అంత ఉంది. సరే ఏదో ఒకటి మాడిపోయిన చపాతీ ఎత్తి ఇచ్చారు, కూరైనా వేసుకుందాం అని చెప్పేసి కూర గరిటె తీసి ఇలా వేసుకోగానే పవన్ ఆగు అన్న. ఇంకా ఆయిషాకి మైండ్ ఎగిరిపోయింది. అదేంటి నేనేం చపాతీ వేయట్లేదు, కూర కూడా నేను చేయట్లేదు కదా, ఇప్పుడేం ప్రాబ్లం వచ్చింది అనగానే అదేంటి ఇంకా ఉన్నారు, ఇంకా తినేవాళ్ళు ఉన్నారు, చూసుకుని వేసుకో అన్నట్టు ఏదో అన్నారు పవన్కి. ఏంటంటే అక్కడి నుంచి ఒక యాంగిల్ నుంచి చూసినప్పుడు గిన్నెలో ఇంకా అసలు కూర లేదు, మొత్తం కూర ఊడిచేసింది ఆయిషా అన్నట్టు కనపడడంతో అని చెప్పి అనేటప్పటికీ ఆయిషా ఇంకా హట్ అయిపోయింది. అదేంటి నా పోర్షన్ కూర కూడా నేను వేసుకోకూడదా, నాకు చపాతీలే వేయడం రాదు అంటారంటే ఇక్కడ కూర ఎంత వేసుకోవాలో కూడా తెలియదు అంటున్నారు, అసలు నన్ను బేసిక్ హ్యూమన్గానే ట్రీట్ చేయట్లేదు అని చెప్పేసి ఆవిడ కోపం వచ్చింది. కానీ అదేలేండి, అదే మిస్కమ్యూనికేషన్. పవన్కి అక్కడ మొత్తం గిన్నె ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. తర్వాత దివ్య క్లారిటీ ఇచ్చింది, ఓకే పవన్ అట్ని చూసినప్పుడు ఖాళీ అయినట్టు అనిపించిందమ్మా, అందుకు అలా ఆపాడేమో అని చెప్పి. దివ్య గారు అక్కడ కూడా చాలా హట్ అయ్యారు. అదేలేండి ఇంకా జరగాల్సింది. అసలు చపాతీతో మొదలై కర్రీతో ఎండింది అక్కడ డిస్కషన్. సో దీంట్లో ఎవరు తప్పు ఒప్పుకోను కాదు, మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ జరిగినాయి, మాటలు ఎక్కువ వదిలేసుకున్నారు, అంటే పెద్ద ఇష్యూస్ ఏం కాదు. సో ఇలాంటి నెక్స్ట్ టైం నేను జరగకుండా చూసుకోండి మీరు. ఆయిషా గారు మీకే చెప్పేది, మీరే ఎక్కడెక్కడో తీసుకెళ్ళిపోతున్నారు కాన్వర్జేషన్. సో అదనమాట. సో అక్కడ అయ్యింది. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూస్తే, ఇప్పుడు ఆ టాస్క్ గురించి మన బ్రాండ్ టాస్క్లు పెట్టాలి కదా. బిగ్ బాస్కి ఎప్పుడైనా బ్రాండ్ అంటే మన వీకెండ్స్ గుర్తొస్తాయి కాబట్టి సరే ఇంత పెద్ద ఎపిసోడ్లో కూడా ఇరికించారు హెరిటేజ్ టాస్క్, అది కూడా మళ్ళీ మల్టిపుల్ లెవెల్స్.
అసలు మీరు అంటే గేదెలు తీసుకొచ్చి పాలు పెతకండి నింపండి అని చెప్తే బాగోదేమో, వీళ్ళు వీళ్ళు చేయగలరా లేదో, ఆ గేదె మళ్ళీ వీళ్ళు తన్నిందంటే మనకి ప్రాబ్లం అని చెప్పి కంగారు పడి సరే మేమే బాటిల్లో పట్టిస్తాం, మీరు ఏదోదో పడి పజిల్స్ చేసి అది వేసి ఇది చేసి వెళ్ళండి అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో మా ఏ టీం గెలిచారంట. గౌరవ్ అండ్ సంజన గారు, గౌరవ్ అండ్ మాధురి గారు ఆడారు. సో గౌరవ్ అండ్ మాధురి గారు గెలిచారు. మా సంజన అండ్ పవన్ ఓడిపోయారు. చాలా ఫీల్ అయ్యాం పాపం. ఫ్రీ సబ్స్క్రిప్షన్ అంట, 6 నెలలు పాలు ఫ్రీగా వస్తాయంటే ఎవరు వదులుకుంటారండి? హెరిటేజ్ గారు, మేము కూడా బ్రాండింగ్ చేస్తున్నాం మీకోసం. సో అదనమాట ఆ టాస్క్ జరిగింది. ఇట్స్ ఫన్ టాస్క్, పెద్ద ఇష్యూస్ ఏం జరగల. ఈమాన్యుల్ ఏమో లాస్ట్లో పజిల్లో గ్యాప్ ఉంది, ఇక్కడ క్యాప్ మీద స్టిక్కర్ లేదు అని చెప్పేసి ఎవరు మా సంజన గారి టీంకి కదా, అంతే పవన్ టీంని ఓడించారు. ఓడించిన తర్వాత ఓకే అయిపోయింది, అక్కడ ఆ టాస్క్ అయిపోయింది. తర్వాత అంతే. తర్వాత మనకి ఆయిషా వీళ్ళందరితో మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడుతూ అంటే అందరినీ మీకు ఏమి నచ్చింది అంటే ఇంట్రడక్షన్ ఫస్ట్ వీక్ కదా, మీకు ఏమేమి అనిపించినాయి. ఆయిషా అయితే మీకు ఏ బిగ్ బాస్ బాగా నచ్చిందండి అని చెప్పేసి అన్నారు. అనగానే ఆవిడ తమిళ బిగ్ బాస్ వాళ్ళతో చాలా పెద్ద గొడవలు జరిగినట్టున్నాయి, అసలు నో సెకండ్ థాట్ లేదు, నాకు తెలుగే నచ్చిందండి అని చెప్పేసి. మళ్ళీ నాగార్జున గారు అలా కాదమ్మా, నీకు అక్కడ తమిళ్లో చేసినప్పుడు అది నచ్చింది, తెలుగులో చేసినప్పుడు ఇది నచ్చింది, అలా చెప్పాలి అంటే లేదండి నాకు అప్పుడు కూడా ఇదే నచ్చింది అన్న. ఇంకా ఆవిడకి చాలా కడుపు మండిపోయినట్టు ఉంది తమిళ బిగ్ బాస్. ఆ గొడవ నాకు తెలియదు కానీ అసలు ఆ ఆప్షన్ కూడా తీసుకోవట్లే, తమిళ బిగ్ బాస్ నచ్చింది అనే మాట కూడా చెప్పట్లే. చల్లండి ఏదో ఒకటి అలాగా. తర్వాత నిఖిల్ గారినేమో మరి ఫుడ్ చూసి మీరు ఏమైనా టెంప్ట్ అవుతున్నారా, మరి రమ్య వీళ్ళు అలా తినేస్తుంటే అని చెప్పేసి నిఖిల్గా నేను కూడా అడుగుతున్నానండి, కానీ కుదరట్లేదండి అని చెప్పేసి, నాకు కూడా కొంచెం ఫుడ్ పెడితే బాగుంటుందని. కానీ అదే వాళ్ళు వచ్చిన ఫస్ట్ వీకే చాలా క్రేవింగ్స్ ఉంటాయి, అది చాలా మిస్ అయిపోతున్నాను. అదే టైంలో రమ్య అండ్ మన సుమన్ గారు అంతంత స్పెషల్ లగ్జరీ ఫుడ్ తెప్పించుకుంటుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఓకే, దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఐస్ క్రీమ్ లేపేస్తున్నారు. అసలు మైసూర్ బజ్జీ, ఇమాన్యుల్ మైసూర్ బజ్జీ తినేసాడు. ఈరోజు డస్ట్బిన్లో వేసానని చెప్పేసి అంటున్నాడు కానీ తినేసాడు, ఎంజాయ్ చేసాడు. మరి వేసాడో లేదు తెలియదు కానీ డస్ట్బిన్లో ఎందుకండి వేయడం, అలా నోట్లోకి వెళ్ళిపోయిందిగా తినేచ్చు కదా, మళ్ళీ దాన్ని తీసేసి నేను చాలా ధర్మానికి న్యాయానికి అన్న డస్ట్బిన్లో వేయడం ఎందుకు, తినేస్తే పోయే దాన్ని మళ్ళీ అంత ఇష్యూ మేము చేయమండి, అలాంటివి మేము పట్టించుకోం. సో అది ఆ ఫుడ్ ఏదో జరిగింది. తర్వాత సంజన గారేమో పులిహోర గురించి పవన్ రమ్య అంటారా రీతు అంటారా అని చెప్పేసి మన సంజన గారు ఒక సీరియల్ టైటిల్ కూడా ఇచ్చారు. బయటకు వెళ్ళగానే వీళ్ళతో సీరియల్ స్టార్ట్ చేయండి, పులిహోర తనతోనా తినతోనా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు. అది మాకు కూడా ఈ నెక్స్ట్ అవి ఉందండి, దాని కూడా క్లారిఫికేషన్ బిగ్ బాస్ పెద్ద సెగ్మెంటే పెట్టాడు, కానీ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల, కానీ ఉంది మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకున్నాం. సో అదనమాట ముచ్చట్లు జరిగినాయి. ఇంట్లోకి వచ్చిన వాళ్ళని గెస్టులను అడుగుతారు కదా ఎలా ఉంది ఏంటి అడిగారు. సో ఇప్పుడు మన నాగార్జున గారు నెక్స్ట్ ఏమన్నారంటే క్రౌన్స్ తెప్పించారు. క్రౌన్స్ తెప్పించి క్రౌన్ టాస్క్ స్టార్ట్ అన్నారు. సో ఫస్ట్ ఎవరు క్రౌన్ పెట్టారు, మాధురి గారికి పెట్టారు. మాధురి గారికి పెట్టగానే ఏమన్నారంటే ఈవిడికి ఒక పవర్ ఇచ్చాం. ఏం పవరు, ఎలిమినేషన్ని సేవ్ చేసుకునే పవర్ ఏదో ఇచ్చారు కదా, అది ఈవిడ డిజర్వింగ్గా కాదు ఆ పవర్కి అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఇంట్లో ఇద్దరు ఒపీనియన్ చెప్పొచ్చు. ఇద్దరు ఒపీనియన్లో బయట ఆ స్టూడియోలో ఉన్న ఓటింగ్లు అంటే బిగ్ బాస్ ఒక చోట రిమోట్ పట్టుకుని నొక్కేస్తూ ఉంటాడండి, ఎస్ అనో 53-47 చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం ఎలా వచ్చినాయి అంటే 80-20 88 ఒక కామన్ నెంబర్స్ వచ్చినాయి, పెద్ద డిఫరెన్స్ అలా. బిగ్ బాస్ అక్కడ రిమోట్ పట్టుకుని ఇది అదేసేయండి ఇది అదేసేయండి అని చెప్పేసి బయట అక్కడ కూర్చొని రిమోట్ పట్టుకుని ఆడుకుంటున్నారులేండి సెగ్మెంట్ జరిగినంతసేపు. సో ఫస్ట్ మాధురి గారికి ఇద్దరు లేపి ఆవిడ డిజర్వింగ్గా కాదని అడిగితే మన సంజన గారు లేచి, సంజన గారికి అసలు వైబ్ సెట్ అయిపోయింది కదా, అసలు మాధురి గారితో ప్రాంకులు చేస్తున్నారు, రేపు పొద్దున్న ఏం జరిగినా నేను గుడ్ బుక్స్లో ఉంటే నా కోసమే వాడతారు ఆవిడ అని చెప్పేసి ఫుల్ మైండ్లో ఫిక్స్ అయిపోయి కూర్చున్నట్టున్నారు. ఈ రోజు మాత్రం సంజన గారి మొహంలో ఒక కైండ్ ఆఫ్ ఒక బాధ చూశాను. అరే నేను నా గేమ్ అంతా పక్కన పెట్టి నా వాళ్ళైన ఇమాన్యుల్ వీళ్ళందరితో కూడా నేను ఇంత ఫన్ చేయకుండా జాగ్రత్తగా వచ్చి ఈ వైల్డ్ కార్డ్స్తో ఇలా దూరిపోయి నేను ఫన్ చేస్తుంటే ఆ పవర్స్ నాకు యూజ్ అవుతాయనే కదరా నేను ఇంత కష్టపడేది, అలాంటిది మీరు ఈరోజు అలా ఆశ చూపించి ఇలా లాగేసుకుంటారేంట్రా అని చెప్పేసి ఆవిడ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కనపడింది నాకు. సో ఆవిడ మాత్రం కష్టపడ్డాలండి. ఆవిడ మన మాధురి గారితో ఒక ర్యాపో మెయింటైన్ చేసి సింక్లోకి వెళ్ళారు. సో ఆవిడకి కూడా మాధురి గారు కూడా ఈ లెవెల్ సింక్ ఉంటే చాలు, మనం ఏమన్నా పడుతుంది ఆవిడ ప్రాంక్ అని చెప్పేసి మనకు అనిపించినవన్నీ మనం మాట్లాడేచ్చలే అని ఆవిడ కూడా కొంచెం కంఫర్ట్ అయిపోయారు సంజన గారితో. సో ఆ పవర్ పోయినప్పుడు సంజన గారు ఫేస్ చూడాలి, కానీ సంజన గారు లేవగానే అసలు ఈ పవర్ ఉండాల్సిందే, రేపు పొద్దున్న నా కోసమే కదా ఆవిడ వాడేదని చెప్పి లేచి షీ ఈజ్ వెరీ మెచ్యూర్ అండి. అసలు మాధురి గారు మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ వెరీ హై అండి.
అసలు ఆవిడంత మెచ్యూర్ పర్సన్ నేను ఇప్పటివరకు చూడలేదని చెప్పేసి అనగానే ఒకసారి నాగార్జున గారు కంగారు పడ్డారు. ఎవరు ఈ మాధురి గారి గురించి నేను మాట్లాడేది మీరు, అది ఇప్పుడు మనం చూపిస్తున్న ఆవిడ గురించి అని అనగానే సంజయ్ గారు ఇస్తుంది షీఈ్ మై గుడ్ ఫ్రెండ్, షీఈ్ వెరీ మెచ్యూర్ అనగానే బయట నుంచి ఆడియన్స్ కూడా 60-40 వేయగానే అక్కడి నుంచి మాధురి గారు వాళ్ళకి లుక్ ఇచ్చారు. వాళ్ళకి అవి సరిగ్గా పనిచేస్తున్నట్లేవో ఒకసారి మళ్ళీ మార్పించండి అని చెప్పేసి. ఆవిడ ఒప్పుకోరు కదా, ఆవిడకి ఏదైనా నెగిటివ్గా చెప్పినా, ఆవిడ అనుకుంది కాకుండా వేరే చెప్పినా ఆవిడ ఒప్పుకోరు కదా. సో ఇది కూడా ఆవిడ మనసులో ఒప్పుకోలే, నేను ఒప్పుకోలేనండి. అంటే ఇన్నాళ్ళ నుంచి వీళ్ళు చూశారు కాబట్టి, ఇప్పుడు నన్ను ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను మిస్అండర్స్టూడ్ అవుతున్నానేమో, జనాలు మిస్అండర్స్టూడ్ చేసుకుంటున్నారు. నేను చాలా బాగుంటున్నాను, అసలు నా మాట తీరు కానీ, నేను బిహేవ్ చేసే విధానం కానీ, జనాలతో నేను మింగిల్ అవుతున్న విధానం కానీ, నా భూత నా భవిష్యత్. కానీ జనాలకి అది మిస్అండర్స్టూడ్ అయ్యి నేను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు నాగార్జున గారు. కాదండి, నేను చాలా మంచిదాన్ని అని చెప్పేసి మాధురి గారు చెప్పారు. తర్వాత దివ్యాని అడిగారు. దివ్యాని అడిగినప్పుడు దివ్య ఏమో తెలిసిందే కదా రిఫ్ట్ జరుగుతుంది, ప్లస్ దివ్య కూడా పాయింట్ కరెక్ట్గానే చెప్పారు. ఇప్పుడు ఆవిడకి ఎవరైతే నచ్చితే ఆవిడ కోసం వాళ్ళ కోసం ఏదైనా చేస్తా అని చెప్పేసి దూకేస్తారు. ఆవిడకి ఎవరైనా నచ్చకపోతే నాకు సంబంధం లేదమ్మా అని తీసేయండి. ఎగ్జాంపుల్ దివ్యనే. దివ్యతో ర్యాప్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి రేషన్ మేనేజర్ మార్చండి, గేమ్లో తీసుకోవద్దు. అసలు దివ్యని ఎందుకు తీసుకోవాలి? ఏదైనా టాస్క్లో మీరు చూసే ఉంటారు ఎపిసోడ్లో, దివ్య పేరు రాగానే ఎందుకమ్మా అమ్మాయి మనకి ఎందుకు ఏమాడుతుందని చెప్పేసి. సో అది ఆవిడకి ఏదైనా ఒక పర్సన్ మీద వీళ్ళు నాకు నచ్చరు అంటే నచ్చరు అంతే. దానికి ఇంకా ఎవరు మార్చలేరు ఆవిడ మైండ్ని, ఆవిడే మార్చుకోవాలి. ఆవిడ మార్చుకునే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఆ పాయింట్ మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది. ఆడియన్స్ కూడా గుద్దేశారు, దివ్య యు ఆర్ కరెక్ట్, మాకు కూడా మాధురి గారు అలాగే అనిపిస్తున్నారని చెప్పేసి ఫుల్ ఓట్లు గుద్దేశారు. దివ్య హ్యాపీగా థ్యాంక్స్ ఆడియన్స్ అని చెప్పేసి కూర్చున్నారు. సో రెండిట్లోనూ దివ్య మాధురి గారికి అగేన్స్ట్గా ఓట్లు పడడం వల్ల తీసేయండి, ఆ క్రౌన్ తీసేయండి, ఆ జ్యువెల్ తీసేయండి, అనవసరంగా ఇచ్చి పంపించామని చెప్పి బిగ్ బాస్ కూడా డ్యామేజ్ కంట్రోల్ లేండి ఈరోజు చేసింది. మీరు అదే అనుకుంటున్నారు, నాకు తెలుసు. బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి ఆ పవర్స్ అన్ని ఇవ్వడం వల్ల మనం అందరూ తిట్టేస్తున్నాము, మనం అంతా అలా గోల పెట్టేస్తున్నాము, లాస్ట్ 4 రివ్యూల నుంచి అదే మాటలు మాట్లాడుతుందని చెప్పేసి మ్యాక్సిమం బయట కూడా టాక్ అదే. సో ఇప్పుడు మన బిగ్ బాస్ గారు మెల్లిగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు. సో ఏవైతే హయ్యర్ పవర్స్ ఉన్నాయో, అంటే నామినేషన్లు చేంజ్ చేశాడు, నామినేషన్లు కాదులేండి, ఎలిమినేషను, తర్వాత ఇంకోటి ఏదో చేశారు, ఆ కెప్టెన్సీ కంటెండర్ ఇప్పుడు. సో అలాంటి కొంచెం హయ్యర్ ఏవైతే బాగా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేస్తాయో అవన్నీ తీసి పక్కన పడేశారు. ఒక్కొక్క వీక్కి పనిచేసే మాత్రం ఉంచారు, ఇమ్యూనిటీ, సో అలాంటివి మాత్రం ఉంచారు నామినేషన్స్లో. సో అవి ఉంచారు, ఒక వీక్కే వాడుకోవచ్చు కాబట్టి అవి ఉంచేశారు. ఇంకా ఎలిమినేషన్ మాత్రం మన ఓటింగ్కే దెబ్బ అయిపోద్ది అన్న పాయింట్లో తీసేశారు. అండ్ నెక్స్ట్ అతని గురించి మాట్లాడుకోవాలి. సో దాని ముందు మాధురి గారి ఇష్యూస్ ఏంటంటే, మన కళ్యాణ్ అండ్ మాధురి గారిది ఇష్యూ ఒకటి జరిగింది. ఏంటి, వచ్చి కూర్చోండి మేడం అనగానే ఆవిడ అంటే నేను కూర్చుంటే కానీ మాట్లాడవా అని చెప్పేసి ఒక మాట ఉన్నారు కదా. సో అది ఆ కళ్యాణ్, ఆ ఇష్యూ గుర్తొచ్చింది మీకు, అదే ఆ ఇష్యూ. సో దాంట్లో ఎవరు తప్పు అంటారు? నాకు మాత్రం మాధురి గారిదే తప్పు అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అన్ఇన్వైటెడ్. అంటే ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్టే అని చెప్పేసి నాగార్జున గారు స్ట్రెస్ చేస్తున్నారేమో కానీ ఆవిడ చెప్పిన పాయింట్ ఏం లేదు అక్కడ. ఆవిడ ఫస్ట్ సెటారికల్గానే స్టార్ట్ చేశారు, పాయింట్ వరకు రాలే. అక్కడ డిస్కషన్ ఏదో పాయింట్ వరకు డిస్కషన్ వరకు వెళ్ళిపోయింది, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే లేండి అని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ అంతేం జరగల. కూర్చోమనగానే ఆవిడ మొదలెట్టేశారు. అంటే ఏంటి ఇప్పుడు మాట్లాడవా, అరగంట నా టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో మీరు అరగంటలో చేసేసే మహత్కార్యాలు ఏమున్నాయి అక్కడ? ఏమైనా బిజినెస్ మీటింగ్ మీరు మిస్ అయిపోయి మీ బిజినెస్ ఏమైనా తగలాడిపోతుంది అక్కడ? అరగంట వెయిట్, అక్కడ దివ్య 1 గంట వెయిట్ చేసిందని చెప్తున్నారు కదా, నేను అరగంట వెయిట్ చేశాను. ఇప్పుడు అంతే ఆవిడ ఆర్గ్యుమెంట్ అదే ఆ రోజు నుంచి. సో జనాలు కూడా యువర్ రాంగ్ మాధురి గారు అని చెప్పేసి థమ్స్ డౌన్ అన్నారు. ఓకే, సో వీ యాక్సెప్ట్ దట్. తర్వాత మళ్ళీ స్లీపింగ్ ఇష్యూ మనం మాధురి గారిని అప్రిషియేట్ చేసాం, అది కరెక్ట్ పాయింట్ అని చెప్పాం. కానీ సేమ్ బిగ్ బాస్ కూడా మన రివ్యూయే ఫాలో అవుతున్నారు. ఆవిడ రేస్ చేసిన పాయింట్లో ఇష్యూ లేదు, టోన్లోనే ఇష్యూ ఉంది. మీరు ఏదైతే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పడంలో ప్రాబ్లం లేదు, కానీ చెప్పే విధానంలోనే ప్రాబ్లం ఉంది. మీరు ఇలాగా వాళ్ళేదో మీ ఇంటి నుంచి తెచ్చుకున్న పర్సనల్ అసిస్టెంట్సో లేకపోతే మీకోసం ఆడుతున్న ప్లేయర్సే కాదు కదా, వాళ్ళ ఇండివిజువల్ గేమ్ వాళ్ళది. కానీ నేను ఇలా చెప్తే వాళ్ళు అలా చేసేయాలి అనే ఏదైతే మీ వైఖరి ఉందో అది తప్పు, ఆ టోన్ తప్పు అనేది బిగ్ బాస్ చెప్పారు. సో అదనమాట, అవి మాధురి గారు ఇష్యూస్ చెప్పారు. తర్వాత ఆవిడని ఇంకా వద్దులేండి, ఇంక ఈ రోజుకి చాలండి అని చెప్పేసి ఆవిడని కూర్చోబెట్టి నిఖిల్ నించోబెట్టారు. ఇప్పుడు నిఖిల్ని ఇద్దరిని అడగాలి కదా, ఇద్దరిని ఎవరు అడిగారంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వేశారు. కళ్యాణ్ ఏమన్నాడంటే నామినేషన్స్లో
ఆ, అదే బాల్ టాస్ జరిగింది చూడండి, అందరూ కొట్టేసుకొని ఎవరి చేతిలో బాల్ వస్తే వాళ్ళు ఒకళ్ళు అదే నామినేషన్స్కి పిలుస్తున్నారు కదా. సో ఆ టాస్క్లో నిఖిల్ నిఖిల్ కళ్యాణ్ రేస్ చేసిన పాయింట్ కరెక్టే. నిఖిల్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు ప్రతి రౌండ్లో నువ్వే గెలవడానికి ట్రై చేయొచ్చు కదా. నీకు ఆల్రెడీ బయట 4 వీక్స్ 5 వీక్స్ మమ్మల్ని చూసి వచ్చినప్పుడు ఆ 4 వీక్స్ 5 వీక్స్ ఎవరెవరిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నువ్వు ఒక్కొక్కసారి బాల్ తీసుకుని ఒక్కొక్క అంటే ఎవరైతే అగేన్స్ట్గా ఉన్నారో, ఇప్పుడు ఎవరినైతే మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎవరైతే నామినేట్ చేస్తారని మీ దగ్గరికి వచ్చి చెప్తున్నారో వాళ్ళకే ఇవ్వచ్చు కదా బాల్. సో దట్ మీకు ఎవరైతే నామినేట్ అవ్వాలనుకున్నారో వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు కదా. గేమ్ అంతా మీ చేతిలో ఉంటుంది కదా. మీరు అలా చేయకుండా ఏదో మా గ్రూప్ గేమ్ అండి మేమంతా ఒక్కొక్కసారి ఏదో ఒకసారి నీకు వచ్చేస్తే నువ్వు అవుట్రా అని చెప్పేసి ఆ చైల్డిష్ ఆటలు ఎందుకండి అని చెప్పి కళ్యాణ్ రేస్ చేశాడు. కానీ నిఖిల్ ఏమో ఇక్కడ దాన్ని డిఫెండ్ చేస్తున్నారు. ఏంటి, లేదు లేదు అలా ఏం జరగలేదు, నేను ఆడిన చూడండి అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రోజు అందరూ బల్ల బుద్ధి చెప్పేది ఏంటంటే ఆయుష కూడా ఏమనుకున్నారా మన గేమ్ ముందు అందరికీ ఒక్కొక్క ఛాన్స్ రావాలనుకున్నాం కదా, ఏంట్రా గౌరవ్ నువ్వు అలా తీసేసుకుంటాను ఆ రోజు గొడవ పెట్టారు. సో అందరికీ ఒక్కొక్క ఛాన్స్ రావాలి, దానికోసం నిఖిల్ ఆడారు తప్ప ఆ రౌండ్లో బాల్ నిఖిల్ తీసుకుందామని ఆడలేదు. సో అక్కడ డిఫెండ్ నాకు అంత కరెక్ట్ అనిపించలే. సో మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే అక్కడ డిఫెండ్ అది కరెక్ట్ కాదనిపించింది. కళ్యాణ్ పాయింట్ బాగానే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ మన ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ కొంచెం ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ అంటే డైరెక్ట్ లాస్ట్లో ఇంకా అయిపోయింది, కెప్టెన్సీ అయిపోయిన తర్వాత మీకు ఈ పవర్ యూస్ చేసుకోమన్నా నాకు ఎందుకో ఫేర్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి ఆడితేనే ఆ మజా కదా అని చెప్పి. కానీ ఇట్స్ నాట్, అప్పుడు అది ఫేర్ అవ్వదు నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు మొత్తం ఉన్న వైల్డ్ కార్డ్స్ అందరినీ కెప్టెన్సీ టాస్క్ ఏమంటారు కెప్టెన్సీ కంటెండర్స్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఒక ఆ పవర్ ఉండడం వల్ల తనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అక్కడ నిఖిల్కి? ఇమాన్యుల్ కరెక్ట్గా పాయింట్ ఫ్రేస్ చేసుకోవాలి ఈ పాయింట్లో. కానీ ఇమాన్యుల్ కరెక్ట్ అన్నారు, ఎందుకన్నారు అంటే బిగ్ బాస్ నొక్కేసి ఉండలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఫ్రేస్ కరెక్ట్గా లేదు. ఇమాన్యుల్ ఏం చెప్పొచ్చు అంటే ఇలాగైతే నెక్స్ట్ వీక్స్లో తనకి డైరెక్ట్ లాస్ట్లో ఆప్షన్ వస్తుంది కదండి, కానీ దానివల్ల అతను అసలు గేమ్ ఆడడం అవన్నీ మేము చూడము, ఒక డిజర్వింగ్ కెప్టెన్గా మాకు అనిపించరు అన్నట్టు ఏదైనా చెప్పాల్సింది. కానీ ఈసారి ఆ పాయింట్ తీసుకురావడం తప్పు. ఎందుకంటే కంటెంటర్స్ ఆల్రెడీ బిగ్ బాస్ అందరికీ ఇచ్చాడు వైల్డ్ కార్డ్స్లో. సో వాళ్ళందరితో పాటు నిఖిల్ కూడా కంటెంటర్ ఫస్ట్ నుంచి ఆడాలి అని ఉంటే ఇట్స్ అన్ఫేర్. అతనికి ఇచ్చిన పవర్ వేస్ట్ అయిపోయింది. సో ఆ పాయింట్ నాకు అంత వ్యాలిడ్ అనిపించలే. కానీ అక్కడ స్టూడియో జనాలకి తెలిసిందేగా ఎవరు చెప్తున్నారో చూసుకోండి మరి. సో అదనమాట అక్కడ ఆ ఇష్యూ, ఇమాన్యుల్ ఇష్యూ నడిచింది. నేను మనం అప్రిషియేట్ చేసినట్టే బిగ్ బాస్ కూడా గౌరవం తీసుకొని మంచి పని చేసామమ్మా. మన సుమన్ గారిని తీసుకొస్తే సుమన్ గారి కోసం టాస్క్ పెట్టేవాళ్ళం, మామూలుగా ఉండదు కాదు. సో గౌరవం తీసుకుని స్ట్రెంత్ చూపించుకున్నాం, బాగానే ఆడావు, సో ఇట్స్ గుడ్ చాయిస్ అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. సో మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ఐ లైక్ దట్ స్పోర్టివ్ స్పిరిట్. సో అదనమాట. సో అక్కడ నిఖిల్ గారిని కూర్చోబెట్టారు. నెక్స్ట్ మనకి రమ్య గారు వచ్చారు. రమ్య గారికేమో మన రాము గారు పెద్ద ఫ్యాన్ అనుకుంటా. అసలు ఆవిడకి ఏం పవర్ ఉందో కూడా తెలియదు రాముకి. రాము ఫస్టే చేయెత్తేసి లేచి భరణి గారిని ఇప్పుడు ఏంటి ఆవిడ పవర్ ఏంటి మర్చిపోయిన ఏంటండి అని చెప్పేసి ఏదో అడుగుతున్నారు ఇక్కడ నుంచి. అసలు తనుజానే ఎవరు అసలు ఆడికి పవరే తెలియదండి, ఆడి చెయ్యెత్తి ఏం చెప్పేస్తాడు అని చెప్పేసి అనగానే రాము ఒకసారి చూసి అంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండి, గేమ్స్ చాలా బాగా ఆడుతుందండి, ఆమె దగ్గర ఏ పవర్ ఉన్నా ఆమె డిజర్వింగ్ అండి, అసలు ఆ పవర్తో సంబంధం లేదు, ఆమె అసలు సూపర్ ఆడేస్తుంది గేమ్, అసలు వెరీ స్ట్రాంగ్, ఆమెకి ఏ పవర్ అన్నా ఇచ్చేయండి, పవర్తో సంబంధం లేదు, ఏ పవర్ అయినా పర్లా ఇచ్చేయండి అని చెప్పేసి రాము పాయింట్ అనమాట. ఓకే, రమ్య స్ట్రాంగ్ గేమ్స్ ఆడుతున్నారు, హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రాము పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓకే, మనం ఎందుకంటే రాము అండ్ వీళ్ళు ఆయిషా అండ్ రమ్య వెరీ క్లోజ్, మనం డ్యాన్స్ అయ్యి నేర్చుకుంటున్నట్టున్నారు. రేపొద్దున సాంగ్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోవద్దు. రాము ఆల్రెడీ లిరిక్స్ రాసేస్తున్నట్టున్నాడు, కళ్ళజోడు పిల్ల జిమ్ము పాప అని చెప్పేసి కొత్త సాంగ్స్ వస్తాయి, వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో అది, సో రమ్యకి పెద్ద ఏం జరగలేదండి. తర్వాత సుమనన్నేమో సుమన్ కూడా హ్యాపీ, నేను నాకు ఫుడ్ షేర్ చేసింది కాబట్టి నాకు దేవత కాబట్టి అన్నట్టు సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అండ్ ఓకే సారీ రాము చెప్పిన పాయింట్ ఇది, సుమన్ అన్నకి తీసుకుంది షేరింగ్లో. సో ఫుడ్ షేరింగ్లో సుమన్ అన్న పేరు తీసుకోవడం మా అందరికీ హ్యాపీగా అనిపించింది. సుమన్ అన్న గారు తింటే మా కడుపు నిండిపోద్ది అని చెప్పేసి అప్పుడు సుమన్ అన్న అక్కడి నుంచి నేనంటే ఎంత ప్రేమ మీకు అని చెప్పేసి ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంత ప్రేమ ఏంటండి బాబు సుమన్ గారు అంటే, మీకు పిచ్చి, జనాలకు పిచ్చి, లోపల బయట వాళ్ళకి అనుకున్నా లోపల పిచ్చి సుమన్ గారు అంటే.
సో ఆ పాయింట్ మీద కూడా రాము ఎక్స్ట్రా పాయింట్ ఫర్ సెలెక్టింగ్ సుమన్ అని చెప్పేసి, మా క్రౌన్ అలాగే ఉంచండి, ఆవిడ ఫుడ్ వస్తూనే ఉండాలి, మేము దొంగతనాలు చేసుకుంటూ తింటూనే ఉండాలి, మా కడుపు కొట్టద్దండి మీరు అని చెప్పేసి ఇండైరెక్ట్గా రాము ఇంటి ఇచ్చినట్టు అనిపించింది నాకు. సో అదనమాట. రమ్యది పెద్ద డిస్కషన్ ఏం జరగల, ఫుడ్డే కదా పోన్లేండి అందరూ షేర్ చేసుకుంటారులేండి, ఇట్స్ నాట్ మచ్, అది పెద్ద పవర్ ఏం కాదు, కానీ వచ్చిన వాళ్ళందరూ దొంగతనాలు చేసుకుంటున్నారు కాబట్టి మంచి కంటెంట్ కూడా వస్తుంది. సో అది రమ్యది. ఇప్పుడు ఇష్యూస్కి వెళ్దాం. ఇష్యూ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. కళ్యాణ్ అండ్ రమ్య ఇష్యూ లోపల తీసుకెళ్లారు. ఏంటి బిగ్ బాస్ నాకు అర్థం కాదు, నాగార్జున గారితో ఏం చెప్పించాలనుకున్నారు మీరు, అసలు ఏం జరిగింది లోపల? అండ్ అసలు కళ్యాణ్ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, అంటే కళ్యాణ్ ఏంటి ఒప్పేసుకుంటున్నాడు ఏంటి, నాకు అర్థం కాల. వీడియో చూపించారు బాగానే ఉంది, ఆ వీడియో చూసిన వెంటనే కళ్యాణ్ ఏంటి నన్ను ఇన్ని మాటలందా, అమ్మాయిలు పిచ్చోడా ఏంటి, మా ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇప్పుడు వెనక్కి తిరిగి ఇక్కడ కొట్టడానికి లేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఇది నీ ఇల్లు కాబట్టి బతికిపోయావు, అదే మా గడ్డ అయితే తలలు నరికేసేవాడిని అన్నట్టు ఏదైనా డైలాగ్ వస్తుందని వెయిట్ చేస్తుంటే కళ్యాణ్ అక్కడ బ్లాంక్ ఫేస్ పెట్టి బయటకు అలా వెళ్తుందా, నా గురించి ఎలా అలా అనుకుంటున్నారా, అవునా సరే అయితే చూద్దాం ఏంటది, అమ్మాయి ఏమి నువ్వు నేను తెచ్చుకున్న చాక్లెట్ దొంగలించాడని చెప్పేసి ఇట్లా అక్కడ నువ్వు అమ్మాయిలు పిచ్చోడమ్మా, అమ్మాయిల మీద చేతులు వేస్తున్నావు, అమ్మాయిలు హెరాస్ చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయి అంటుంటే నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అదా అమ్మా. ఈరోజు నాకు కళ్యాణ్ మీద చాలా కోపం వచ్చిందండి. అసలు ఏదైనా చెప్పాల్సింది కదా, లేదా కళ్యాణ్ తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటంటే సరే అండి మీకు అలా అనిపిస్తే ఇప్పుడు తనుజాని పిలిపించండి, తనుజాని కూడా అడగండి, ఒకవేళ తనుజాకు కూడా అలా అనిపించిన ఒక పాయింట్ అలాంటిది ఏదైనా తనుజ రేస్ చేసి లేదు నేను కళ్యాణ్కి చెప్పాను కానీ కళ్యాణ్ అలా చేస్తున్నాడు నాకు నచ్చట్లేదు అని కళ్యాణ్ తనుజాకి ఏమైనా ఆ పాయింట్ ఉంటే ఓకే అండి నేను కూడా ఒప్పుకుంటాను. కళ్యాణ్ ఏదో ఒకటి డిఫెండ్, మరి ఏదో నాగార్జున ముందు జుట్లు పట్టేసుకుని కొట్టేసుకొని మేమేం ఎక్స్పెక్ట్ చేయం, కానీ తన డిఫెన్స్ ఏంటో తెలుసా, అవునా బయటికి ఇలా వెళ్తుందా అంటే జనాలు ఇలా అర్థం చేసుకుంటున్నారా, అది తన డిఫెన్స్. అంటే నేను ఇలాంటివన్నీ చేస్తున్నాను, అది జనాలు ఇలా రిసీవ్ చేసుకుంటున్నారా అనేది తన ఎక్స్ప్రెషనా, అంటే నువ్వు అలా చేస్తున్నావు అని ఒప్పుకుంటున్నావా, హాఫ్ ఒప్పుకున్నట్టే. ఇది ఇలా వెళ్ళిపోతుందా అంటే నీ ఇంటెన్షన్ నువ్వు చెప్పాలి కదా. కళ్యాణ్ ఇంటెన్షన్ ఏంటి, కళ్యాణ్ అక్కడ తనుజాతో బిహేవ్ చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ ఏంటి, ఆ ఇంటెన్షన్ ఏంటి, నిజంగా అలాంటి ఇంటెన్షన్ ఏమైనా ఉందా, లేదా అసలు అక్కడ జరిగిన దాంట్లో తనుజ ఎప్పుడైనా లేదు నేను డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నానని ముందేమైనా చెప్పిందా, దానివల్ల మీరు ఏమైనా ఓపెన్ అప్ అవ్వలేకపోయారా, నాకు అర్థం కాలేదు. సో అది అసలు మరీ అంత సైలెంట్ అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అండి. మా ఇంట్లో గొడవ కూడా అదే విషయం మీద జరిగింది అనుకోండి. ఇక్కడ రెండు ఒకటి ఒక సైడ్ ఏమంటుందంటే అసలు ఈడెంత బ్లాంక్గా ఫేస్ పెట్టాడు, అసలు ఇంత పెద్ద మచ్చ పడుతున్నప్పుడు ఒక మనిషి మీద అసలు ఇంత సైలెంట్గా ఎలా నుంచుంటాడు వీడు, అసలు వాడి స్టాండ్ తీసుకోలేడా, హీజ్ ఎ స్పైన్లెస్ గయ్యా అని చెప్పేసి, అంటే అంత రూడ్గా చెప్పలేదు కానీ అసలు ఇంత పెద్ద మచ్చ జరుగుతున్నప్పుడు ఎందుకు ఎవరైతే షో పోయింది, షో ఏమైనా 100 ఏళ్ళు మీతో పాటు ఉండిపోతే అంటే నెక్స్ట్ ఇయర్ మర్చిపోతారు, నెక్స్ట్ న్యూ ఇయర్ ఇంకో కంటెస్టెంట్స్ వస్తారు, మళ్ళీ న్యూ ఎపిసోడ్స్. సో ఈ రోజు ఇంట్లో నీకు మర్చిపడుతున్నప్పుడు నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నా అనేది ఇంపార్టెంట్ కదా. అసలు మాట్లాడుకొని నుంచుంటావు ఏంటనేది ఒక సైడ్, ఇంకో సైడ్ ఏంటంటే అసలు ఏం మాట్లాడతారు ఈ రోజు వరకు, అసలు అలాంటి క్లూ లేదు కదా మన కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే నేను అందరితో బాగుంటున్నాను, తనుజతో చాలా క్లోజ్గా ఉంటున్నాను, అసలు నాకు ఈ టాపిక్ లేకపోతే జనాలు ఇలా అనుకుంటారనే ఒక థాటే లేదు నా మైండ్లో, అలాంటి సడన్గా ఇలాంటి ఒక బాంబ్ వేసినప్పుడు రమ్య వచ్చి నేను దాన్ని ఎలా తీసుకుంటాను అని చెప్పి ఒక షాక్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడలేదు అనేది ఒక ఒపీనియన్. సో ఈ రెండిట్లో మీకేమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి, అసలు మాట్లాడాలి కదా ఏదో ఒకటి చెప్పచ్చు కదమ్మా, మరి మళ్ళీ బిగ్ బాస్ మరి ఓటింగ్ చేసిన ఆడియన్స్కి అసలు చేతులు మామూలుగా వేయట్లేదండి, అసలు 53% మెంబర్స్ అయితే అసలు కళ్యాణ్ అసలు ఈజ్ వెరీ బ్యాడ్ విత్ గర్ల్స్ యా అన్నట్టు వేస్తారు ఓటింగ్లు. అదేంటో దానికి ఏ బిగ్ బాస్ చూసి వచ్చారో కూడా నాకు అనుకోవాలి ఒకసారి, ఏ ప్రూఫ్స్ చూపించేస్తారో వాళ్ళు మీరు ప్రూఫ్స్ చూపించాలి. మరి నెక్స్ట్ టైం నుంచి నేను ఆడియన్స్ ప్రూఫ్స్ అడుగుతా, బిగ్ బాస్ మీరు ప్రూఫ్స్ పెట్టండి వాళ్ళ దగ్గర, ప్రూఫ్స్ లేకుండా ఇలాంటి కుదరవు. ఆ రోజు కాలు ఊపాడని ఈరోజు రమ్య వచ్చి చేతులు వేసారన్నారని చెప్పేసి అనేస్తే ముద్రలు వేసేస్తే పడ్డానికి ఎవరు లేరు, ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ చూపించండి. వీళ్ళు చెప్పినవి కాదు మళ్ళీ ప్రూఫ్ అంటే రమ్య చెప్పింది ప్రూఫ్ చూపించాం వీడియో అంటే కుదరదు. కళ్యాణ్ అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా తనుజ దాని గురించి ఎవరితో డిస్కస్ చేసిందా, లేకపోతే అక్కడ అన్కంఫర్ట్గా ఫీల్ అయినట్టు ఏమైనా వీడియో ఉంటే వేయండి, అంతే తప్ప నేను పట్టుకుని కుందేళ్ళకి నేను 3 కాళ్ళు అంటే కుదరదు. సో అదనమాట. సో అక్కడ కొంచెం నాకు కళ్యాణ్తో చాలా
ఐ హట్ పర్సనల్లీ. సో అదేంది ఇదే ఇదే ఇది పెద్ద పంచాయతీ అనుకుంటే, దీని తర్వాత ఇంకా మన బిగ్ బాస్కి ఇంకా పెద్ద పంచాయతీ ఏమనిపించిందంటే మన రీతు అండ్ పవన్ గారు బాండింగ్ గురించి. మేము గొంతులు అరిచి అరిచి చెప్పి చెప్పి అలిసిపోయాం. అరే పవన్ ఒక స్టాండ్ తీసుకోరా, నువ్వు ఇంకా కన్ఫర్మ్ చేసారా, ఏదైతే అది అయిందిరా అని చెప్పి. లేదు, పవన్కి రమ్య దగ్గరికి వెళ్ళి ఒకటి మాట్లాడాలి, రీతు దగ్గరికి వచ్చి ఒకటి మాట్లాడాలి. కానీ రీతు, నేను అనేది పవన్ తప్పు రైటా అనట్లా, కానీ పవన్ వీడియోస్ ఎలాంటివి సెలెక్ట్ చేస్తున్నారు అంటే వాడు ఖచ్చితంగా తప్పు అనిపించేవే వస్తున్నాయి మనకి బయటికి. ప్లస్ అక్కడ కూడా పవన్ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు, కానీ పవన్ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే, ఓకే లవ్ అనే మ్యాటర్ గురించి వస్తుందా, లవ్ అనే మ్యాటర్ అయితే అసలు లేదు, పక్కన పెట్టండి, గేమ్ వరకే, మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నాకు ఇక్కడ ఇంకో క్లారిటీ కావాల్సిందంటే, మీరు పవన్ అడిగినప్పుడు పవన్ ఏమంటున్నాడు, నాకు కంఫర్ట్ ఉందండి, నేను కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను, తనతో ఏదైనా షేర్ చేసుకోగలను, బాగుండు అని చెప్పేసి అంటున్నాడు. దానికి ఇది లవ్ ఏం కాదు అనడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. దానికి 2 వీడియోలు చూపించారు మీరు. రమ్య 2 సార్లు అడిగింది. రమ్య తలనొప్పి రమ్య లేదని, ఒక ట్రాక్ ఏమైనా కంప్లీట్ అయితే నేను ఇంకోసారి ఇంకో ట్రాక్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ అది కూడా లేదనుకున్నా. మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి. కానీ పవన్ దగ్గర క్లారిటీ తీసుకున్నప్పుడు రీతు దగ్గర మాత్రం అదే ఆన్సర్కి మీరు ఓకే 5 మార్క్స్ 8 మార్క్స్ వేసేస్తున్నారు. అదే ఆన్సర్ పవన్ చెప్తుంటే, లేదమ్మా ఇంకో వీడియో చూడు, లేదమ్మా ఇంకో వీడియో చూడు. ఏంటది? దాన్ని ఎందుకు అంత ప్రొలాంగ్ చేస్తున్నారు? మీరు చెప్పాల్సింది ఒకటే, ఓకే పవన్ నీకు రీతు మీద ట్రస్ట్ ఉందా, ట్రస్ట్ ఉందంటే ఓకే, ట్రస్ట్ ఉన్నట్టే ఉండు. అన్నిసార్లు క్రాస్ వెరిఫై చేసుకోవద్దు రమ్య దగ్గర. రమ్యకి ఏదో చెప్పేసింది రీతు ఏదో నాకు తెలియకుండా సీక్రెట్ గేమ్ ఆడేస్తుంది, తన మనసులో ఒకటి ఉంది, తను వేరే గేమ్ ఏదో ఆడుతుంది, కానీ నాకు చెప్పట్లేదు, ఇప్పుడు నేను రమ్య దగ్గర తెలుసుకోవాలి. అంత అనవసరం. నీకు క్లారిటీ ఉండి నీకు ట్రస్ట్ ఉంటే నువ్వు ట్రస్ట్తోనే ఆడు అని చెప్పేసి వదిలేయాలి. లేదు, మేము వీడియోలు చూపిస్తూనే ఉండాలి, పవన్తో ఏదో చెప్పించేయాలి. పవన్ మాత్రం ఏం చెప్తాడు, పవన్ సర్లేండి లాగేశారు. కానీ దీంట్లో మాత్రం రీతు చాలా క్లియర్గానే స్టాండ్ తీసుకుంది, తన పాయింట్స్ తను చెప్పింది. అదే పాయింట్స్ పవన్ కూడా చెప్పాడు, కానీ పవన్ దగ్గర నుంచి ఆన్సర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పవన్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ లేదు, వాళ్ళిద్దరూ మేము బాగానే ఉన్నామండి, మేము చాలా ఇద్దరు ట్రస్ట్ చేస్తున్నాం ఇప్పటికే అన్నారు. సో ఇందాక రమ్య మ్యాటర్ ఒకటి వదిలేసాం కదా, రమ్య గారు ఈరోజు ఈజ్ మై బ్రదర్ అన్నారు. పవన్ ఈజ్ మై తమ్ముడు. అసలు రోజుకి అంటే ఎలా ఉందంటే, రమ్య దగ్గర బాల్ వస్తుంది అనుకోండి, ఆవిడ పట్టుకోగలిగితే పట్టుకుంటున్నారు, లేదంటే వదిలేసి ఆడండి నన్ను బాల్తో కొడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అలా కుదరదు కదా. మీరు అంత ఇంట్రెస్ట్ చూపించేసినప్పుడు ఏంటి మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఈరోజు సడన్గా వచ్చి తమ్ముడు అక్కడేమో మాట్లాడుతున్నప్పుడు, నాకు ఈ ఇంట్లో ఎవరంటే ఇష్టం అంటే కొంచెం ఇన్నోసెంట్గా పవనే ఉంటాడు కూడా, పవన్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అక్కడ అనేసి, ఎవరితో మీరు కొంచెం క్లోజ్గా ఉందాం అనుకున్నాడు పవన్ అని చెప్పి, ఈరోజు ఈజ్ మై తమ్ముడు అండి, ఈజ్ మై బ్రదర్ అని చెప్పేసి అంటే ఏం అర్థం చేసుకోవాలి మేము? అదొక పాయింట్ అండి, నాకు అర్థం కాల. తమ్ముడు అనగానే అందరూ షాక్ అయ్యారు. అసలు మా సంజన గారు అయితే, నేను కాపీ రైట్స్ తీసుకుని టైటిల్ కూడా నేను బయట లాక్ చేయించుకున్నాను, అసలు పులిహోర తనతోనా తినతోనా అని చెప్పేసి, ఇప్పుడు తనతోనా తినతోనలో ఒక లేచిపోయారు, ఒక తొన లేచిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు ఆ టైటిల్తో అని చెప్పేసి ఆవిడ అంత హట్ అయ్యారు తమ్ముడు అనగానే. సో అదొకటి కొంచెం కన్ఫ్యూజన్, అది ఏం జరిగిందో నాకు అర్థం కాలే అదనమాట. సో రీతుకు ఒక ట్రాగ్ ఇచ్చారు, యు ఆర్ ద బెస్ట్ సెల్ఫ్ లవర్ అంట. మాకు తెలుసులేండి, షీఈ్ సెల్ఫిష్ అని మాకు తెలుసు, సెల్ఫ్ లవర్గా సరే ఏదోటి మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, మా నచ్చింది మేము పెట్టుకుంటాం. సో ఆవిడ కానీ రీతు కూడా క్లారిటీగా చెప్పింది, నా గేమ్ నాకు ముఖ్యం, పక్కడు ఎలా పోయినా నాకు పర్వాలే, నా గేమ్ తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అది నేను పవన్ చేసుకుంటా అని చెప్పారు. ఇట్స్ గుడ్ స్టాండ్, అది మేము ఒప్పుకుంటాం. సో ఆ అమ్మాయి అలాగే ఆడుతుంది, అదే విధంగా ఆమె గేమ్ కూడా కనిపిస్తుంది కాబట్టి అసలు దాంట్లో ఏం రాంగ్ లేదు. షీఈస్ ద ఆ సెల్ఫ్ లవింగ్ ప్లేయర్గానే ఆవిడ కనిపిస్తున్నారు. ఓకే, అదనమాట. అక్కడ చాలా గొడవలు అయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మన క్రౌన్స్ దగ్గరకు వచ్చారు. మళ్ళీ అబ్రప్ట్లో సాయి వేసి క్రౌన్ పెట్టుకోగానే నెక్స్ట్ పవన్ బాగా కలుస్తున్నాడు అండి కుర్రోడు, అసలు అందరితో తెగ మాట్లాడేస్తున్నాడు, అసలు వైబ్ మ్యాచ్ అయిపోతుంది మాకు. అసలు సాయి మాట్లాడుతుంటే మతిపోతుంది మాకు అన్నట్టు పవన్ లేసి ఇంకా సాయి ఇది అని చెప్పేసి అనగానే సాయి కూడా అక్కడి నుంచి అసలు మురిసిపోతున్నాడు. ఈ కుర్రోడిని భలే పట్టుకున్నారు మనం అని చెప్పేసి కొంచెం మురిసిపోయాడు. తర్వాత మన నాగార్జున గారు, ఏంటి అన్ని పాజిటివ్ చెప్తున్నారేంటి, వీడి దగ్గర లాగేసుకుందాం అనుకున్నాం కదా, ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి అనగానే మన బర్నీ గారు, సార్ నేను తగులుకోమంటారా అనగానే బర్నీ గారు లేచి బర్నీ గారు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆడికి ఇచ్చారనుకోండి ఇమ్యూనిటీ, మేము ఎవరో చేయలేం కదా, నామినేట్ చేయడానికి ఉండదు, నామినేట్ చేయకపోవడంగా అంత అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇవ్వకూడదు కదండి. అయినా
తనకి నామినేషన్ నుంచి తప్పించుకోవాలి, ఇమ్యూనిటీ కోసం పాకులాడే అంత వీక్ ప్లేయర్ ఏం కాదండి మా సాయి. అక్కడ కూడా తిట్లు కూడా పొగడతాం. మళ్ళీ భరణి గారు తెలిసిందిగా, అలా కత్తి దిగుతుందా లేదా అన్నట్టు దింపేస్తూ ఉంటారు. సాయి అదే సూదికి అలా దింపుతుంటే సాయి అక్కడి నుంచి ఏదో తేడా కొడుతుంది ఏంటని, కానీ నాగార్జున గారు అక్కడ ఆపి, అంటే ఏంటి ఇప్పుడు, అంటే అర్హత ఉంది కాబట్టి ఇవ్వకూడదా, ఆడు ఆడగలడు కాబట్టి వాడికి పవర్ ఉండకూడదు అంటున్నావు భరణి, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అన్నారు నాగార్జున గారు. దానికి భరణి గారు కూడా కొంచెం తడబడి, అదేంటి ఈయన ఇప్పుడు సభాషణాలు కానీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనగానే, నువ్వు నువ్వు ఉండు, యూ బ్రదర్ యూ స్టాప్, నేను చెప్తాగా అని చెప్పి దివ్య లేసి, ఆయనకు అర్థం కావట్లేదు, మా భరణి బ్రదర్కి అర్థం కావట్లేదు అండి అలా చెప్పాలి, నేను చెప్తాను ఆగండి అనగానే ఆవిడ ఏమంటారంటే, అలా కాదు, ఇప్పుడు డిజర్వింగ్ కాకుండా టాస్క్లు ఏమైనా ఆడి ఏమైనా తీసుకుని ఇమ్యూనిటీ తీసుకుంటే డిజర్వింగ్, కానీ వాళ్ళు ఎవరో వచ్చి మేము ఒక జమ్ముతో వచ్చాము మాకు ఇమ్యూనిటీ ఉంది అంటే అది కరెక్ట్ కాదు కదండి అని చెప్పేసి దివ్య ఉంది. దీంట్లో నాగార్జున గారు అంటే, ఏంటి ఇప్పుడు మా బిగ్ బాస్ని తప్పంటున్నావు నువ్వు, అంటే జమ్ ఇచ్చి వీళ్ళు ఎవరినో పంపించారు ఏంటంటే, వీళ్ళు జమ్ములు కాదండి, మా జమ్ముకి ఈ జమ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మా బిగ్ బాస్ని తప్పంటావు నువ్వు అని చెప్పేసి దివ్య అనగానే దివ్య ఒకసారిగా షాక్ అయ్యారు. ఓకే, ఇక్కడ నన్ను ఏదో తిట్టేలా ఉన్నారు, సర్లేండి, ఓకే మీకు డిజర్వింగ్ అనిపిస్తుంది కదా, ఓకే ఆడియన్స్ కూడా హీఈస్ డిజర్వింగ్, ఇమ్యూనిటీ ఉండాల్సిందే, ఇమ్యూనిటీ చిన్న పవరే కదా, అది కూడా తీసేస్తాండి బిగ్ బాస్ అని చెప్పేసి ఒక లుక్ ఇచ్చినట్టున్నారు ఆడియన్స్ కూడా, ఉంచండి ఇమ్యూనిటీది ఏముందిలేండి, ఒక్క వారం కాకపోతే రెండో వారం ఏదో వారంలో దొరుకుతాడులేండి అని చెప్పేసి ఇమ్యూనిటీని వదిలేశారు. తర్వాత అదే ఇమ్యూనిటీ పవర్ ఉంచారు సాయికి. నెక్స్ట్ మన ఆయిషా గారు క్రౌన్ ఇచ్చి తనుజ గారు లేసి, ఆయిషా ఈజ్ వెరీ క్లోజ్ అండి, అసలు షీఈ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే క్లోజ్ అని చెప్పి తనుజ అని లేదండి, మనం మాట్లాడుతుంది, షీఈ్ వెరీ తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో షీఈ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆమె పాయింట్ ఏమున్నా తను చెప్పుకుంటుంది, చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంది అని చెప్పేసి తన పాయింట్. దాంతోపాటు ఏంటి, తను రావడం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని వచ్చిందండి అని చెప్పి, ఆ టార్గెట్ ఎవరో తనుజనే. ఇప్పుడు మా నాగార్జున గారు డౌట్ వచ్చింది, అసలు నామినేషన్ అనే పవర్ అమ్మాయి దగ్గర పెట్టి ఆ అమ్మాయి టార్గెట్ నువ్వైనప్పుడు నువ్వే లేచి ఆ పవర్ ఉంచండి, రేపొద్దున నన్ను ముంచేసింది కానీ ఆ పవర్ ఉంచేయండి అని చెప్పి మాట్లాడుతూ ఏంటమ్మా తింగరమ్మలాగా అని చెప్పేసి మా నాగార్జున గారు అనగానే, తనుజ ఏంటి మరీ అంతలా మాట్లాడాను నేను, అలా కాదులేండి, అంటే అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి కదా, మంచి అమ్మాయి, డిజర్వింగ్ అమ్మాయే, నాతో ఉంటే ఇష్యూస్ ఉన్నాయిలేండి, డిజర్వింగ్ అమ్మాయి అన్నట్టు ఏదో అన్నారు. అనగానే సర్లేండి తనుజ ఏదో మాట్లాడుతుంది కానీ ఏమైంది పట్టించుకోదు, మీరు ఓట్లేండి అనగానే అందరూ సూపర్ అని చెప్పేసి తనుజ పాయింట్ ఓకే అని చెప్పేశారు. తర్వాత రీతు పాయింట్ ఏంటంటే, తనతో నాకు పెద్ద సంబంధాలు ఏం లేవండి, ఆవిడకి ఆ పవర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనగానే నువ్వు అడిగిన దానికి చెప్పు, ఏదో డీటెయిల్ ఆడద్దు అన్నట్టు అనగానే అలా అంటారా సరే అని చెప్పేసి తనకున్న ప్రాబ్లం చెప్పింది. సో ఆయిషాతో రీతుకున్న ప్రాబ్లం, కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయిషా వచ్చి ఫేస్ మీద చెప్పింది, అంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మా, మీతో నేను ఆడలేం కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఫేస్ మీద చెప్పడంతో ఇప్పుడు ఆ రీతుకు అది చాలా తగ్గింది. నెక్స్ట్ కూడా ఇప్పుడు వచ్చినా ఇంకా అలాగే అవుతుంది, ప్రతిసారి మొహమ్మద్ వచ్చి అదే చెప్తుంది, ఆయిషా అనే అమ్మాయి ఇది చాలా తలనొప్పి, నా గేమ్లో నేను ముందుకెళ్ళలేకపోతాను ఈ అమ్మాయి వల్ల అనేది ఆ ప్రాబ్లం ఉంది. కానీ ముందు సేఫ్ ఆడేసింది, తర్వాత అడగగానే చెప్పగానే నాగార్జున గారికి ప్రాబ్లం లేదంటూనే ప్రాబ్లం ఉందని చెప్తున్నాం, మంచి చమత్కారంగా చెప్తున్నాం అని చెప్పేసి అనగానే రీతు అలా అంటారా, దొరికిపోయాను అంటారా అని చెప్పేసి అలా తలపట్టుకుంది. సో ఓకే సో ఆయిషాది కూడా తీయలేదు, ఆయిషా కూడా పవర్ ఉంచేశారు, సర్లేండి ఉంచండి పెద్ద ప్రాబ్లం ఉందండి, నామినేషనే కదా చూసుకుందాంలే అని చెప్పేసి ఉంచేశారు. తర్వాత ఇప్పుడు మన ఆగండి ఏమైనా మిస్ అయ్యానో చూసుకుంటున్నాం ఒకసారి. సో ఇప్పుడు ఆయిషాకి మన నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే, ప్రతి విషయంలోనూ మరి అంత అరిచేయకమ్మా, నువ్వు అరుస్తుంటే మేము మైకులు పెట్టిన కూడా పగిలిపోతున్నాయి, ఆ పిచ్ మా డెసిబుల్స్లో కూడా మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, ఎడిట్ చేసేటప్పుడు నీ వాయిస్ మాత్రమే మళ్ళీ మేము వాల్యూమ్ డౌన్ చేసుకుని ఎడిట్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఇక్కడ అరుస్తుంటే చెంగల్పట్టులో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు, మేము అన్నట్టు తమిళనాడు చేపల మార్కెట్లో అలా కొట్టింది అన్నాం కదా చూడండి, సేమ్ మన నాగార్జున గారు కూడా గుర్తొచ్చి ఉంటాయి, ఆ మద్రాసు రోజులు గుర్తొచ్చి ఉంటాయి. సో మరీ అంత దూరం వెళ్ళిపోద్దమ్మా, కొంచెం ఆ టోన్ తగ్గించుకో, కొంచెం నార్మల్గా మాట్లాడు అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. తర్వాత కొంచెం తొందర తగ్గించుకోమన్నారు, అదే ఆ కెప్టెన్సీ టాస్క్లో మరి అంత తొందరగా అంత కంగారు ఎందుకు పడిపోయామ్మా, చేతిలో ఉన్న గేమ్ మన నాశనం చేసేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అనగానే ఈరోజు ఆయిషా కూడా అదేలేండి తప్పు నాదేలేండి, అంతే నాగార్జున గారు అంతేలేండి అని చెప్పేసి ఒక స్లాంగ్లో మాట్లాడుతున్నారు కదా, ఆ స్లాంగ్లో ఇంకా ఒప్పేసుకున్నారు, ఇంకా ఒప్పేసుకున్న తర్వాత మనం ఏమంటారు చెప్పండి, అంతే. సో అదే ఆయిషాది అక్కడ అయింది. సో ఇక్కడ
ఇంకొక ఇష్యూ స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు తనుజ గారిని పిలిచారు, లోపలికి పిలిపించి ఆవిడని కళ్యాణ్ విషయంలో రమ్య అండ్ మాధురి గారు మాట్లాడిన వీడియోస్ చూపించారు. ఇప్పుడు నాకు అర్థం కాదు బిగ్ బాస్, ఇక్కడ మీరు తనుజ దగ్గర క్లారిటీ తీసుకుంటున్నారే, ఇదే ముక్కలో కళ్యాణ్ కూడా తీసుకొచ్చేసి వాళ్ళిద్దరిని పెట్టి ఒక 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 ఫుల్ క్లారిటీ తీసేసుకుంటే అయిపోయేది కదా. రీతుని పవన్ని గంట సేపు కూర్చోపెట్టి అంత లాక్కపోతే వాళ్ళకి త్వరగా క్లారిటీ ఇచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజాను కదా కూర్చోబెట్టి మీరు క్లారిటీ ఇప్పించాల్సింది మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, కళ్యాణ్ ఏం చేశాడు, తనుజ ఏమనుకుంటుంది కళ్యాణ్ గురించి. కళ్యాణ్ మన తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, లేదండి నేను ముందే చెప్పాను కళ్యాణ్ నా మీద క్రష్ ఉంది, ఏమో కొంచెం నేనంటే ఇష్టం అన్నట్టు ఏమో మాట్లాడలేండి, కానీ నేను ముందే అందరికీ క్లారిటీ ఇచ్చేసాను, అలా ఏం లేదు మేమంతా ఫ్రెండ్స్ అన్నట్టే ఒక క్లారిటీ ఇచ్చాను అంటున్నారు. ఓకే, ఇప్పుడు కానీ కళ్యాణ్ చేస్తున్నవి మీకేమైనా డిస్కంఫర్ట్గా అనిపించినాయా, మీరు అదేమైనా డిస్కస్ చేశారా, కళ్యాణ్కి తనుజాకి అదేమన్నా ఆ ఇష్యూ ఉందా, ఆ ఇష్యూ ఉంటే ఏదైనా క్లారిటీ తెచ్చేయచ్చు కదా. మీరు దీనికోసం మళ్ళీ ఇక్కడ సగం వదిలేసి ఏమంటారు కళ్యాణ్ మీద ఒక ముద్ర వేసేసి అలా ఉంచేసి కళ్యాణ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేస్తాడు, నామినేషన్లో ఏం చేస్తాడు, ఆ గొడవలు అలా ఓపెన్ అండ్ ఎందుకు వదిలేయడం. ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీరు అక్కడక్కడ డీల్ చేసేయచ్చు కదా. మళ్ళీ అదే చేతులు వేస్తాడు కాళ్ళు వేస్తాడు అనే కాన్ఫిడెంట్ ఎంత పెద్ద కామెంట్ అండి. దాన్ని మీరు క్లారిటీ లేకుండా అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అది కళ్యాణ్ ఇమేజ్గా అదే కళ్యాణ్ ఇమేజ్ మాత్రం మీరు క్లియర్ చేయట్లేదు. ఆ ఇమేజ్ క్లియర్ చేయకుండా అసలే ఆడియన్స్ కూడా 53-47 చెప్పినప్పుడు ఇంకా అది ఒక ఆడియన్స్ ఏమైనా ఇమేజ్ క్లియర్ చేశారు అంటే మేము అంతే ఏమంటారు దాని గురించి అంత డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఆడియన్స్ కూడా అక్కడ రెడ్ ఇచ్చారు, అంటే ఇమేజ్లో ఏదో ఇష్యూ ఉందన్నట్టు చెప్పారు. సో అలాంటప్పుడు ఎవరి వల్ల అయితే ఆ ఇష్యూ క్రియేట్ అవుతుందో, అంటే ఎవరికైతే ఆ డిస్కంఫర్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారో, ఆ రమ్య అండ్ మాధురి గారు ఎవరి వల్ల అయితే అలా వాళ్ళు అనుకుంటున్నారని చెప్తున్నారో, ఆ మనిషి ఇంట్లోనే ఉన్నారు కదా, బయట కూడా ఏం లేరు కదా, బయట ఏదో వీడియో కాల్ చేయించాలి చూపించాలేం కదా, ఇంట్లోనే ఉన్నారు కదా. సో వాళ్ళని ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి ఒకసారి ఆ క్వశ్చన్ అడిగిస్తే అయిపోయేదానికి ఎందుకు. ఒకవేళ తనుజకి నిజంగా అనిపిస్తే మీరు ఇంకా మంచి చేసిన వాళ్ళు అవుతారు కదా. కళ్యాణ్ కూడా క్లారిటీ వస్తుంది. తనుజ కళ్యాణ్ ఫేస్ మీద చెప్పలేకపోవచ్చు, కొన్ని విషయాలలో చెప్పలేకపోవచ్చు. తనుజ కూడా కొంచెం సాఫ్ట్ టోన్లో లేదా కళ్యాణ్ ఇలా అనుకుంటున్నారు కదా కొంచెం దూరంగా ఉన్నాము లే అని చెప్పేసి ఏదో ఒక స్లైట్గా హింట్ ఇచ్చే ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా మీరు. ఒకవేళ ఇష్యూ ఉంటే, ఇష్యూ లేనప్పుడు క్లియర్ అయిపోద్ది, అక్కడే క్లియర్ అయిపోద్ది మ్యాటర్. తనుజాకి ఏమి ఇష్యూ లేదంట అని చెప్పేసి కళ్యాణ్కి అర్థమైతే కళ్యాణ్ వెళ్ళి డైరెక్ట్ ఫేస్ మీద రమ్యాన్ని రేపొద్దున రఫ్ ఆడించేస్తాడు. కానీ ఇప్పుడు కళ్యాణ్కున్న డౌట్ ఏంటంటే తనుజకు కూడా బ్రెయిన్లో అలాగే ఉందా, తనుజ ఏమైనా ఇది స్ప్రెడ్ చేసిందా, దానివల్ల ఇంత కాన్ఫిడెంట్గా రమ్య వచ్చి ఆ మాటలు వదిలేస్తుందా, జనాలు కూడా అదే అంటున్నారు కాబట్టి జనాలకి ఏమైనా తనుజ మాట్లాడుతుంది ఏమైనా అలా కనిపించేసిందా. సో దాంట్లో ఇప్పుడు కళ్యాణ్ తన వైపు తను స్ట్రాంగ్గా నుంచుని ఒక డిఫెండ్ చేసుకోవడమో లేకపోతే దాని మీద గొడవ పడడం జరగదు. మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బిగ్ బాస్? కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆ ఇమేజ్ అలా అతను బయట సైడ్ చేద్దామని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అలాంటివి చేయొద్దు మీరు. మీరు 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 ఆటలాడద్దు, వాళ్ళని ఆడుకునేవ్వండి. సో నెక్స్ట్ టైం క్లియర్ చేయండి, ఇమేజ్ క్లియర్ చేయండి, అలా మరకేసి వదిలేస్తే కుదరదు. అదనమాట. తనుజ గారిని పిలిచి కొంచెం క్లాస్ స్పీకర్ తర్వాత ఇమాన్యుల్ని పొగిడేశారు ఫుల్గా. అని పొగడాలండి, ఇట్స్ మనమే పొగుడుతున్నాం ప్రతి ఎపిసోడ్లో. అయిపోయింది గేమ్ అయిపోయింది, ఇంకా ఆడిది అయిపోయింది అని చెప్పేసి ఒక 2 ఎపిసోడ్లు అనుకున్నా నేను. 3వ ఎపిసోడ్ నుంచే ఎక్కడితో అయ్యేది, నేను లేకుండా ఎపిసోడ్ వస్తుందా, నేను చేసిన కామెడీ కాకుండా ఎపిసోడ్లు ఏమైనా వేయగలరా మీరు అని చెప్పేసి ఈజ్ ప్రూవింగ్. సో ప్రూవ్ చేసుకుంటున్నాడు, 6 ప్యాక్ కూడా చేసుకుంటాడంట 3 వీక్స్లో. అసలు ఏంటండి ఆయుష్ను అసలు లేపేయడం నాకు అర్థం కల. జిమ్ చేయడం కానీ చాలా గట్టాడు, ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇమాన్యుల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ప్లస్ కామిక్ టైమింగ్, తన ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కూడా చాలా బాగుంది. సో ఈజ్ వెల్ డిజర్వ్డ్. అసలు సూపర్ ఆడుతున్నాడు అసలు గేమ్ మాత్రం. సో ఈజ్ అ డిజర్వింగ్ ప్లేయర్, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారని అనుకుంటున్నా. రేపొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. బిగ్ బాస్ కూడా ప్లాన్స్ ఉంటాయి కాబట్టి మనకు తెలియదు, చూడాలి. అదనమాట. సో అక్కడ ఇమాన్యుల్ని పొగిడేసి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేశారు మీరు, రమ్యతో ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టున్నారు కదా ఒకసారి చూపించండి. మీ ఎపిసోడ్లోనే చూడలేక వచ్చాం, మళ్ళీ మీరు ఇక్కడ కూడా ఎందుకండి అవన్నీ, నార్మల్ కామెడీ చూపించుకోవచ్చు కదా, మళ్ళీ అవన్నీ ఎందుకు తీసుకొస్తారు, మానిపోయిన గాయాలన్నీ మళ్ళీ ఎందుకు సార్, అవన్నీ వద్దు. సో అదనమాట. ఇమాన్యుల్ని ఫుల్ అలా అని
ఒకవేళ మన ఆడియన్స్ యు ఆర్ ద బెస్ట్ వైబ్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి అంటే నీకు స్పెషల్ ఫుడ్ రా ఇమాన్యుల్ అనగానే ఇమాన్యుల్ ఇలా దండం పెట్టుకోగానే అందరూ ఆడియన్స్ 100% సార్ ఆడికి పొట్ట పగిలిపోవాలి ఈరోజు ఇచ్చే ట్రీట్తో అనగానే సరే అయితే ఇచ్చేద్దాం ఇంకా ఇమాన్యుల్కి అని చెప్పేసి ఇమాన్యుల్కి ఫుడ్ శాంక్షన్ అయింది. సో రేపొద్దున ఇమాన్యుల్ తింటుంటే అందరూ వచ్చి ఇమాన్యుల్ కొంచెం ప్లీజ్ కొంచెం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంటారు. మళ్ళీ అదో తలనొప్పి మనకి. అది చూద్దాం. సో అదనమాట. అమ్మ ఇప్పుడు వచ్చిందండి మళ్ళీ అమ్మ లాస్ట్ టాపిక్. చాలా మాట్లాడుతున్నాను ఈరోజు. ఇది రేషన్ మేనేజర్ ద మాధురి గారు. బిగ్ బాస్ చెప్పేశారు నేనైతే రేషన్ మేనేజర్ అవుదాం అనుకుంటున్నా, నన్ను ఎవరు ఆపలేరు ఇంట్లో, నువ్వేమైనా ఆపుతామని చూసుకుందో బిగ్ బాస్ అని చెప్పి ఛాలెంజ్ చేసినట్టున్నారు. బిగ్ బాస్ కూడా 5 క్వశ్చన్స్, అవి కూడా ఏం క్వశ్చన్స్ చూడండి, అద్భుతమైన క్వశ్చన్స్. కప్స్ ఆఫ్ రైస్ కుక్ చేసేది ఎవరో మాధురి గారే, ఆవిడకి తెలియదా ఎన్ని రైస్ కప్పులు పడతాయో. మళ్ళీ కిలోస్ ఆఫ్ షుగర్, అది తప్పు చెప్పారు అనుకోండి, అయినా ఆవిడే కదా వచ్చిన కుక్ ఆవిడ ఆల్రెడీ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆవిడ రేషన్ మేనేజర్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం టఫ్ క్వశ్చన్స్ ఏమైనా పెట్టచ్చు కదా. ఆవిడ రోజు చూసే క్వశ్చన్ ఏమంటారు, రోజు చేసేవి అడిగితే ఆవిడ చెప్పకుండా ఎందుకుంటారు. మాధురి గారు తెలివైన అమ్మాయి, అప్పుడు ఆ తెలివైన ఆవిడకి ఇంకా తెలివైన క్వశ్చన్లు అడగాలి. కానీ మరి ఏంటి మ్యాక్సిమం ఎగ్స్ ఎవరు తింటారు, ఇది మాత్రం ఖచ్చితంగా ఏమంటారు మాధురి గారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. భరణి గారు ఏం తిన్నా, భరణి గారి ప్లేట్లో ఏమున్నా మాధురి గారు వదలరు. భరణి గారికి ఒకసారి పుచ్చకాయ కోసుకున్నప్పుడు ఒక పీస్ ఎక్స్ట్రా వెళ్ళినా ఆ పుచ్చకాయ మొత్తం మళ్ళీ కలిపి మళ్ళీ పంచండి అంటారు. అసలు భరణి గారి ప్లేట్లో మాత్రం ఎక్స్ట్రా వెళ్ళకూడదు. ఏంటి బిగ్ బాస్ అసలు మాధురి గారు ఉన్నప్పుడు భరణి గారికి ఎక్స్ట్రా ఎగ్స్ ఇస్తారంట, లెక్కెట్టారు చూసారా అది. తర్వాత టీ ఎన్నిసార్లు, తర్వాత రోటీ కౌంట్ ఏంటి అని చెప్పేసి అది అన్నారు. ఓకే, మాధురి గారు గెలిచేశారు. షీఈ్ రేషన్ మేనేజర్. ఇంత రేషన్ మేనేజర్ అయినందుకు అందరూ హ్యాపీగా అమ్మ అనగానే మన దివ్య కూడా చేయలేపారు. ఫస్ట్ టైం నేను కంగారు పడ్డా, అదే దివ్య చేయలేపుతుంది ఏంటి అసలు, దివ్య ఎందుకు లేపుతుంది అని చెప్పి కంగారు పడగానే దివ్య లేచి తెలియాలండి ఈవిడికి చాలా ఈజీ జాబ్ ఏం ఉండదు అని చెప్పి అనుకుంటున్నారు. ఈవిడికి కూడా తెలియాలి. నేను వెయిట్ చేస్తున్నాను, నెక్స్ట్ రేషన్ మేనేజర్ అవుతారు కదా, రేపు పొద్దున్న వెళ్ళి మొత్తం అంతా ఫస్ట్ నేనే వేసేసుకుని నేనే తినేస్తాను, అప్పుడు ఉంటుంది ఎవడికి అని చెప్పేసి ఏదో మనసులో అనుకున్నట్టున్నారు. సో అదనమాట ఇప్పుడు రివెంజ్ స్టోరీ. సో మన దివ్య గారు మాధురి గారి రేషన్ మేనేజర్ డ్యూటీని ఎలాగ అడ్డుకుంటారు అనేది నెక్స్ట్ వీక్ టాస్క్. సో అది అక్కడ దివ్య అది అన్నారు. ఓకే, సో ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత అమ్మ ఫైనల్లీ మాధురి గారిని ఏం అడిగారంటే, మాధురి గారు లేచి అసలు ఇంత మాట్లాడుతుంది దివ్య, అందరికీ ఫుడ్ ఏమంటారు ఈక్వల్గా వస్తుందా లేదా అడగండి అమ్మాయిని, అసలు దివ్య నువ్వు పంచుతున్నావు కరెక్ట్గా అని చెప్పేసి అనగానే దివ్య లేసా నేను పంచుతున్నాను మేడం, నేను పంచుతున్నాను అనగానే లేదండి భరణి గారికి ఎక్కువ పెడుతుంది అనగానే దివ్య లేచి అలా కాదండి, ఇప్పుడు నాది భరణి గారు 2 కప్పులు కూర వచ్చింది అనుకోండి, నేను అరకప్ తిని 1.5 కప్పు ఆయనకి ఇస్తున్నానండి. అది ఆయన ప్లేట్లో పెట్టిన ఏమంటారు ధ్యాస, లేకపోతే ఆయన ప్లేట్ మీద పెట్టిన దృష్టి నా ప్లేట్ మీద కూడా పెట్టుంటే యూ విల్ నో ద డిఫరెన్స్, ఐఎమ్ టెల్లింగ్ దాట్ అని చెప్పేసి దివ్య అనగానే మాధురి గారు ఏంటి అమ్మ ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి అనగానే నాగార్జున గారు అక్కడి నుంచి ఆయన అందుకున్నారు. అసలు నాగార్జున గారు అనవసరం ఇది, ఈ విషయంలో మీరు ఎందుకు దూరారో నాకు అర్థం కాలే, ఆ కప్పు కూర గురించి మీరు దిగొచ్చారేంటి నాకు అర్థం కాదు. ఆయనేమో ఇప్పుడు అలా అని కాదమ్మా, 1.5 ఇచ్చే బదులు అరకప్పు ఉంది కదా, అరకప్పును కూడా మళ్ళీ 16 కప్పుల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఆ థాట్ రాలేదని నీకు అనగానే అప్పుడు దివ్య అనాల్సింది, ఇలాంటి థాట్ మీకు తప్ప ఇంకెవరికి రాదేమో సార్ అంటే, నాగార్జున గారు అంటే మళ్ళీ ఫీల్ అవుతాను, లేదు మీకు ఈ స్క్రిప్ట్ రాసి ఇచ్చారు చూడండి, మీ చెవిలో ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూర్చుంటాను సార్, అరకప్పుని 16 మందిలో డివైడ్ చేయాలని ఏంటి అసలు, ఆ అమ్మాయికి వచ్చిన కూరలో ఆ అమ్మాయి ఎవరికి ఇచ్చుకుంటే మీకు ఎందుకు, రేషన్ మేనేజర్ కాబట్టి 16 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అమ్మాయి పర్సనల్ వచ్చినవి కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఏమైనా కాంట్రాక్ట్ చేసి సైన్ చేసుకుని వచ్చిందండి ఆవిడే. మీరు నాగార్జున గారు మీరు కూడా సరిపోయారు, మాధురి గారు ఆల్రెడీ రెచ్చిపోతున్నారంటే మీరు కూడా ఇక్కడ నుంచి పొగేయండి. మళ్ళీ ఇంకోటి ఏదో అన్నారు, ఏదో అన్నారండి మర్చిపోయాను, చాలా స్ట్రాంగ్ ఇంకోటి ఏం పాయింట్ అన్నారంటే అసలు నేను మర్చిపోయాను, చూద్దాం. అదే షేరింగ్ గురించి గొడవ. సో నేను అదే మాట్లాడదాం అనుకున్నాను. సో ఈ పాయింట్లో మాత్రం నాకు కొంచెం ఎందుకో దివ్యాని టార్గెట్ చేశారని అనిపించింది, దివ్యాని ఏదో తప్పు ప్రూవ్ చేయాలి అన్నట్టు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అన్నట్టు అనిపించింది. తర్వాత అంతే ఈ రోజుకి ఇవి జరిగినాయి. వీటిలో మనం మాట్లాడుకున్న వాటిల్లో ఏవేవి కరెక్ట్గా మాట్లాడాలని మీకు అనిపించింది అని చెప్పేసి మీకు అనిపించిందో చెప్పండి. ఓకే గుర్తొచ్చిందండి. ఓకే,
దివ్య చెప్పిన పాయింట్ ఏంటంటే లేదు, ఇప్పుడు మన భరణి గారు ఫ్రూట్స్ ఇస్తున్నారు కదా, భరణి గారు నాకు ఫ్రూట్స్ ఇస్తున్నారు, నాకు ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు నేను కర్రీ ఇవ్వడంలో తప్పేముంది, ఆయన ఫ్రూట్స్ ఇస్తున్నప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయండి, నేను కర్రీ ఇస్తున్నప్పుడు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పాయింట్ రేస్ చేశారు దివ్య గారు. వెల్ డన్, గుడ్ పాయింట్. మన నాగార్జున గారు కూడా ఈ ఈ ఈ డిస్కషన్లో మీరు వచ్చారు చూడండి. నాగార్జున గారు మీకు అనవసరం అండి ఏంటి ఇలాంటి చిన్న చిన్న వాటిలో మీరు రాకండి. మా అయితే నామినేషన్స్లో బిగ్ బాస్తో చెప్పించుకోండి ఇవన్నీ, మీకు ఎందుకు ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న గొడవల్లో వద్దు. సో అదనమాట. అది ఈ ఇష్యూలో మాత్రం దివ్యదే కరెక్ట్ అనిపించింది నాకు. దివ్య ఏం తప్పేం చేయలేదు. ఇక్కడ ఏమన్నా నాకు అనిపించిన పాయింట్, ఫస్ట్ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ 16 కప్పుల్లో ఇన్ ద సెన్స్ అందరికి డివైడ్ చేసిన తర్వాత బాగా ఎక్కువ మిగిలిపోతుంది, ఆ ఎక్కువ భరణి గారి కోసం ఆ అమ్మాయి పక్కన పెట్టేస్తుంది అన్నట్టు ఏమైనా క్వశ్చన్ రేజ్ అయ్యి ఉంటే నేను స్టాండ్ డిఫరెంట్గా తీసుకునేవాడిని. ఆ దివ్య ఇది తన ఫేవరెటిజం గురించి చేస్తుంది అని చెప్పి. కానీ పాయింట్ ఏం రేజ్ అయ్యిందంటే, లాస్ట్లో మిగిలిన దాంట్లో దివ్య భరణి గారికి ఎక్కువ వెళ్తుంది అని చెప్పేసి పాయింట్ రేజ్ అయింది. దానికి దివ్య క్లారిఫికేషన్ ఇచ్చింది, నాకు రావాల్సిన దాంట్లో సగం భరణి గారికి వేస్తున్నా కాబట్టి ఆయనకి ఆబ్వియస్గానే ఎక్కువ వెళ్తుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. సో అది ఓకే. సో దాంట్లో నేను తప్పు పట్టేదేం లేదు. అదనమాట ఈరోజు. కళ్యాణ్ కనపడితే మాత్రం మామూలుగా ఉండదు, మాట్లాడకుండా మాట్లాడాలమ్మా, ఇలాంటివి వదలకూడదు. బిగ్ బాస్ అన్నప్పుడు మాట్లాడాలి. బిగ్ బాస్ లేదు, నాగార్జున లేదు, క్యారెక్టర్ మీద వచ్చినప్పుడు అక్కడే నిలదీసేయాలి. నీ తప్పు ఏం లేదు అన్నప్పుడు గట్టిగా మాట్లాడాలి. నీ దగ్గర ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఎవరు చూసుకోండి. నీకోసం మేమంతా ఇలా గొంతులు చించుకోవడం అనేది మా తప్పు అయిపోతుంది ఇప్పుడు. సో అదనమాట. అమ్మ సాటర్డే వస్తే నాకు అసలు చాలా స్టఫ్ ఇచ్చేస్తున్నారు బిగ్ బాస్. మీరే టార్గెట్ అయిపోతున్నారు నాకు. కానీ ఓకేలేండి, బాగుంది. ఎపిసోడ్ మాత్రం బాగా జరిగింది. అదే నేను అడిగాను, ఎవరు నాకు రిప్లై ఇవ్వలేదు. మీ టాప్ 5 ఎవరో చెప్పండి, చెప్తే దాన్ని బట్టి అసలు ఎంతమంది ఎవరిని టాప్ 1లో చూస్తున్నారు అనేది, లేదా టాప్ 5 మరీ పెద్ద డిస్కషన్ అనుకోండి, టాప్ 2 చెప్పండి. సో టాప్ 2లో మీ టాప్ 2లో మోస్ట్ మెంబర్స్కి ఎవరు టాప్ 1 టాప్ 2 అనిపిస్తున్నారు అనేదైనా డిస్కస్ చేసుకుందాం. సో అదనమాట. ఈరోజు బిగ్ బాస్ ఆయనకి నచ్చిన ప్లేయర్స్ గురించి చెప్పారు కదా స్టార్టింగ్లో మన ఆడియన్స్తో. ఇము, గౌరవ్ అండ్ సుమన్ గారు, వాళ్ళ ముగ్గురు ఆడియన్స్కి నచ్చిన ప్లేయర్స్ అంట. మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు చెప్తున్నారు. లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. సో అదనమాట పెద్ద ఎపిసోడ్. అందరూ లాస్ట్ వరకు చూసి ఉంటారు, ఎంజాయ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా చాలా మాట్లాడుతున్నాం. సో మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం. అప్పటి వరకు బాయ్.